వెల్కమ్ టు సిజే టీవీ. ఇక నారాయణమూర్తి సంబంధించి కార్మికుల చులకన చూడొద్దు, ఏం మాయ చేసే పిల్ల టైటిల్ కనెక్ట్ అయ్యేలా ఉంది. సరికొత్త పెద్ది అనేటువంటిది ఇది ఒక పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కొత్తగా మేకవర్ అవుతున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే పెద్ది నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసింది. కాగా ఇప్పుడు పెద్ది సినిమాలోని మరొక లుక్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకవర్ అవుతున్నారు. టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామ్ చరణ్ ను సరికొత్త లుక్ తో ప్రజెంట్ చేయనున్నారు. ఈ లుక్ లో రామ్ చరణ్ స్టైల్ స్వాగ్ వినూత్నంగా ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి అని చిత్ర బృందం పేర్కొంది. చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమారన్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్. పెద్దికి సంబంధించినటువంటిది బహుశా మరి ఆల్రెడీ ఒక లుక్ రిలీజ్ అయింది, ఇంకో లుక్ ఉండొచ్చు బహుశా. మరి కథాపరంగా ఎలా ఉందో తెలియదు కానీ సరికొత్త లుక్ లో పెద్ది ఉంటాడంటున్నాడు. అంటే మరి స్పోర్ట్స్ డ్రామాలో పీరియాడిక్ అంటే 2 జన్మలా చూపిస్తారా, డబుల్ యాక్షన్ అనేది కొంత సస్పెన్స్ అయితే అనిపిస్తా ఉంది చూస్తుంటే. ఎందుకంటే ఆల్రెడీ ఒక గ్లిమ్స్ చేశారు, ఆల్రెడీ మనం చూసాం. దానికి సంబంధించి ఆ లుక్ కూడా రివీల్ అయింది. మళ్ళీ ఇంకో లుక్ అంటే మరి పీరియాడిక్ కల్లా డబుల్ యాక్షనా లేకపోతే ఒక టైంలో ఉండి ఇంకో వేరియేషన్ ఏమైనా చూపిస్తారనేది మనం సినిమా చూస్తే కానీ అర్థం కాదు. లిటిల్ హార్ట్స్ సంబంధించింది ఏదో ఉంది ఇదే కదా. ఓకే, టైటిల్ కరెక్ట్ అయ్యేలా ఉంది. అనిల్ రావిపూడి లిటిల్ హార్ట్స్ మంచి టైటిల్, అందరికీ కరెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంది అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. మౌళి తనోజు శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని నిర్మాతల బన్నీవాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేసి మాట్లాడుతూ, టీజర్ బాగా నచ్చింది, మంచి కంటెంట్ థియేటర్స్ లోకి రావాల్సిన అవసరం ఉంది, లిటిల్ హార్ట్స్ అందరికీ నచ్చుతుంది అని తెలిపారు. మా సినిమాని థియేటర్ లోనే బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు సాయి మార్తాండ్. మా మూవీని థియేటర్ లో తప్పకుండా చూడండి అన్నారు వంశీ నందిపాటి. బన్నీ వాసు మాట్లాడుతూ, ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన చిత్రం ఇది అని పేర్కొన్నారు. సో ఇది అనిల్ రావిపూడి కూడా దీని గురించి కామెంట్ చేశారు. లిటిల్ హార్ట్స్ అనేటువంటి ఒక సినిమా సంబంధించి ఈ యొక్క వార్త. ఇక వెలుగు దినపత్రికల్లో ఏవైనా వార్తలను ఇంకా కొత్తగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. నెవర్ బిఫోర్ లుక్ లో పెద్దిలో రామ్ చరణ్ అనేది దీంట్లో కూడా వార్త ఉంది. సో ఇక ఏదోటి చెయ్యి ఓ రూటు వెయ్, నరేష్ అగస్తా, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ రూపొందిస్తున్న చిత్రం గుర్రం పాపిరెడ్డి డాక్టర్ సంధ్యా గోలి సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జైకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా తాజాగా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కృష్ణ సౌరభ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాయగా లక్ష్మీ మేఘన చేతన ఎనర్జిక్ గా పాడారు. ఏదో ఒకటి చేయి గుర్రం పాపిరెడ్డి, ఏరు దాటి వేయి ఏదోటి చెయ్యి గుర్రం పాపిరెడ్డి, ఓ రూటు వేయి గుర్రం పాపిరెడ్డి, ఏక్ మార్ 1 2 3 4 తుక్కడ, నింగి నుంచి ఊడిపడ్డవాడు ఎవడో ఇక్కడ, మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరూ ఇక్కడ, నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ అంటూ మంచి బీట్ తో పాటు ర్యాంప్ స్టైల్లో సాగిన ఈ పాట ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య లుక్స్ ఆకట్టుకున్నాయి. బ్రహ్మానందం, యోగిబాబు, ప్రభాస్ సీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జాన్ విజయ్ ఇతరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఇది ఫరియా అబ్దుల్లా లుక్ బాగుంది. మనం చూసాం జాతి రత్నాలు ఫేమ్ ఈ అమ్మాయి ఫరియా అబ్దుల్లా సంబంధించినటువంటిది ఈ యొక్క ఇమేజ్. యూనివర్సిటీలో నిజాలు ఉంటాయి, వెలుగులోకి పరద, తెలుగులో కొత్త ప్రయోగం పరదా కథ చాలా కొత్తగా ఉండబోతుందని, ఇందులో ప్రతి సీను క్యారెక్టర్ ప్రేక్షకులు కరెక్ట్ అవుతారని నిర్మాత విజయ్ డొంకాడ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్, ప్రవీణ్ గండ్రేగుల రూపొందించిన ఈ మూవీ ఆగస్టు 22న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ ఇలా ముచ్చటించారు. అలాగే నిన్న కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 2 days లో రిలీజ్ ఉన్న సందర్భంలో ఇప్పుడు దీని గురించి మనం అన్ని పేపర్లో కూడా వస్తుంది. టీనేజ్ సరదాలే లిటిల్ హార్ట్స్, ఇది ఇందాక మనం అనుకుంది. అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా అర్జున్ చక్రవర్తి, సమస్యల పరిష్కారంగా త్రివణ గుణపీఠం. ఇక రష్మికది ఇక్కడ కొద్దిగా హాట్ ఫోటో వేశారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న హిందీ చిత్రం థామా. ఆదిత్య సర్పర్ధార్ దర్శకుడు. వరల్డ్ ఆఫ్ థామా పేరుతో మంగళవారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. తడక అనే పాత్రలో రష్మిక, అలోక్గా ఆయుష్మాన్, యక్షసాన్ గా నవాజుద్దీన్, రామ్ బజాజ్ గా గోయల్ గా పరేష్ రావల్ కనిపించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్
ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. టీజర్ విజువల్స్ ని బట్టి అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ఓవైపు గ్లామరస్ లుక్ లో లిప్ లాక్ సీన్స్ లోనూ కనిపించిన రష్మిక మరోవైపు యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. తను ఇందులో తోడేలు తరహా పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. విలన్ గా డిఫరెంట్ గెటప్ లో నవాజుద్దీన్ సిద్దికి కనిపించాడు. మలైకా అరోరా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బ్లడీ లవ్ స్టోరీని దీపావళికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ హారర్ కామెడీ యూనివర్సల్ లో వస్తున్న 4వ సినిమా ఇది. 2018లో స్త్రీతో మొదలైన ఈ ఫ్రాంచైజీలో 2022లో భేడియా, 2024లో మంజు, శ్రీ 2 చిత్రాలు వచ్చాయి. మరి టూ మచ్గా ఎక్స్పోజింగ్ అయినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో రష్మిక సంబంధించి రష్మిక ఇటు పర్ఫార్మెన్స్తో పాటు ఎక్స్పోజింగ్లో కూడా ఎక్కడ కూడా తగ్గేదిలే అంటుంది. సో మెయిన్ ఏంటంటే ఆమె యొక్క బిహేవియర్, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కానివ్వండి, అదేవిధంగా ఆమె కమిట్మెంట్ వల్ల ఈరోజు అగ్రస్థానంలో ఉంది. నిజంగా చెప్పాలంటే ఇండియా వైడ్గా మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లో ముందు వరుసలో ఉండేటువంటి రష్మికకు సంబంధించినటువంటి లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఇది రాబోతుంది.